అందరికీ నమస్కారమండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఆ సైడు అట్ల తద్ది చాలా బాగా చేస్తారండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తద్ది వాయినాలన్నీ తీరుస్తారు. మా సైడు అని ఎందుకంటున్నానంటే చాలా ప్రాంతాల వెంపు అట్ల తద్ది వాయినాలు, నోములు ఉండవు. ఎందుకంటే సంధ్య వాళ్ళకి లెవ్వండి. మా పిల్లలిద్దరికీ కూడా నేను తీర్చలేకపోయాను. సంధ్యకి లెవ్వు, ఇటు రమ్య వాళ్ళకి లెవ్వు. అందువల్ల వాళ్ళిద్దరికీ కూడా తీర్చలేదండి. నాకైతే తది వాయినాలు తీర్చారు మా అమ్మగారు వాళ్ళు. ఎందుకంటే మా అత్తగారు వాళ్ళకి ఉన్నయి, అలానే మా అమ్మగారు వాళ్ళకి ఉన్నాయి. సో, మాకు తద్ది వాయినాలైతే తీర్చారు. ఈ అట్ల తద్ది వాయినాలు తీర్చేటప్పుడు గోరింటాకు ముందు రోజు అందరికి పంచిపెడతారనమాట అండి. అలానే బేబీ నాకు కూడా గోరింటాకు తెచ్చిపెట్టింది. ఇక గోరింటాకు పెట్టుకుంటూ కూర్చున్నాననమాట అండి. లెఫ్ట్ హ్యాండ్‌తో రైట్ హ్యాండ్‌కి, రైట్ హ్యాండ్‌తో లెఫ్ట్ హ్యాండ్‌కి పెట్టేసేసుకుంటానండి. ఎప్పుడూ ఒకటే మోడలు. టోపీలాగా వేళ్ళకి పెట్టేసేసుకొని మధ్యలో చందమామ పెట్టేసుకొని కూర్చుంటానండి. కొంచెం ఎక్కువ గోరింటాకుంటే పాదాలకి సిరిపాదాలని పెట్టుకునేదాన్ని. ఎక్కువ లేదు గోరింటాకు. అందుకనే 2 చేతులకి పెట్టుకొని టీవీ చూస్తూ కూర్చున్నానండి. టీవీలో ఏమన్నా మార్చాలన్నా, లేదా సౌండ్ పెంచాలన్నా, తగ్గించాలన్నా మా వారి డ్యూటీ అనమాట. ఇది మార్చండి, అది మార్చండి అని చెప్తూ ఉంటాను. నాకైతే కొద్దిగా కోల్డ్‌గా ఉన్నాది. సాధారణంగా కోల్డ్‌గా ఉంటే గోరింటాకు పెట్టుకోవద్దు అని అంటారు. నాకు అలాంటిదేమి ఉండదండి. దేని దారి దానిదే. ఆ కోల్డ్ 2, 3 రోజులు ఉంటుంది. దాని పాటున అది పోతుంది. అంతే అండి. గోరింటాకైతే ఇట్లా 2 చేతులకి పెట్టుకొని ఒక గంట సేపు అలా కూర్చున్నానండి. ఎక్కువ సేపు పెట్టుకుంటే బ్లాక్‌గా అయిపోతుంది నాకు చేతికి. అంటే ఎక్కువ వేడి శరీరం వాళ్ళకి త్వరగా పండిపోతుందనమాట అండి. అందుకనే కొద్దిసేపే ఉంచుకొని తీసేశాను. అసలు విపరీతమైన వర్షం పట్టుకున్నాదండి. నేను గోరింటాకు పెట్టుకొని తీసేలోగా ఇంత అంత వర్షం కాదనమాట. అయితే గోరింటాకు తీసిన తర్వాత వెంటనే చేతులు కడగకూడదండి. ఇంకా పండుతూ ఉంటుంది. అంటే బాడీలోని వేడికి ఇంకా పండుతూ ఉంటుందనమాట. ఇగో నా చేతులైతే ఇలా ఎర్రగా పండాయండి. రేపటికైతే ఇంకా బ్లాక్ అయిపోతాయి. సమస్య లేదండి. వర్షం దంచేస్తుంది. వర్షం తగ్గింది కానీ ఇలా చూడండి. జారిపోతుందా? ఆ, అయ్యో అయ్యో అయ్యయ్యో! ఆ! మొత్తం ధారాపాతం చిచ్చి చిచ్చి నా ఫోన్ అంతా తడిచిపోతుంది. ఏంటి ఘోరం? అయ్యయ్యో! ఎంత దారుణం! ఆ? గొడుగా లేదు. పైన చూడండి. నువ్వు ఆగు తీమాకు. ఇన్నాళ్లలో ఎప్పుడూ ఇలా లేదు. అయ్యో అయ్యో అయ్యయ్యో! ఇంత వర్షం కొట్టిందా? ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ ఇలా లేదు కదా ప్రేమ? ఓహో! అక్కడ అది హోలు అడ్డుపడిపోయినట్టుంది. మొత్తం అన్నీ ఆగిపోయినాయి నీళ్ళన్నీ. అయ్యో అయ్యో దారుణం! ఇలా చూడండి అసలు. వెళ్ళిపోతాయి. తిరుపతి మెట్ల నుంచి వెళ్తున్నట్టు నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. ఎల్లో ఎల్లో సిమెంట్ చేయించేసాం కదా ఎల్లో వెళ్ళదు కదా. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంత మెట్ల నుంచి వచ్చేసేది మాత్రం ఇదే ఫస్ట్. పాదాలు మునిగిపోయే అంత అన్ని నీళ్ళు ఇదిగోండి. కనపడవు, వెళ్ళిపోతాయి. ఇదే ఇక్కడ తగ్గినాయి కదా. ఈ ఫ్లోటింగ్ తగ్గిందిగా.
అంటే వెళ్తున్నాయని అర్థం. ఈ పైనుంచి పడట్లేదు కదా, సీలింగ్లు అవి పాడైపోతాయో ఏంటో. అమ్మో, అప్పటికప్పుడు కొట్టిన వర్షం ఎంత పని పెట్టిందండి. పనేం లేదులేండి. నీళ్ళు ఈ రెయిన్ వాటర్లోంచి వెళ్ళట్లేదేమో అంటాడు ప్రేమ. ఇగో సౌండ్ చూసారా, వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు చూస్తే బావిలో ఫుల్ ఉంటాయి నీళ్లు. అయ్యయ్యో, పైనుంచి ఎలా పడిపోతున్నాయా, పైనుంచి ఫుల్ దన్నా పడుతున్నాయి. ఇప్పుడు కొంచెం తగ్గిందిలేండి. ఇదిగోండి, 2 అంతస్తుల మీద నుంచి ఇలాగ వచ్చేస్తున్నాయి అన్నమాట నీళ్ళు. ఏమండి, ఫుల్ నిండిపోయినాయండి మొత్తం. బావిలోకి వస్తున్నాయో రావట్లేదో అంటున్నాడు ప్రేమ. మొత్తం అన్నీ తడిచి ముద్దయిపోయినాయి. ఈ మధ్యకాలంలో పెద్ద వర్షం ఇదే. డస్ట్బిన్లు అన్నీ కడగటానికి ఎక్కడ పెట్టింది నరసమ్మ. ఓ, ఫుల్ వచ్చేసినాయి. ఏమండి, ఇలా రండి, ఫుల్ నిండిపోయింది గొట్టం. ఇప్పటి వరకు ఎప్పుడు గొట్టం నిండా రాలా. ప్రేమ గొట్టం నిండుగా వచ్చేసినాయి నీళ్ళు. అక్కడ వరకు రాలేదు. ఇలా చూడండి, ఒక అరగంటకు చూస్తే మళ్ళీ అడుక్కి వెళ్ళిపోతాయి. నువ్వెంత చేస్తున్నావు? నరసమ్మ వచ్చి చేస్తుంది కదా. నీళ్ళు ఉన్నాయని అవి నాది కదా. అతను ఇందాకే అన్ని కడిగేస్తానండి మెట్లు. మొత్తం అన్ని నీళ్ళే, ఇంకొంచెం ఉంటే మొత్తం నిండిపోతుంది. బకెట్ డైరెక్ట్ అందేస్తుందేమో. ఇదిగోండి, గొట్టం దాటేసి వచ్చేసినాయి నీళ్ళు. ఇదే ఫస్ట్. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ గొట్టం పై వరకు రావటం నీళ్ళు అనేది ఇదే ఫస్ట్. ఓవర్ఫ్లో అయ్యి అయితే ఆ యువతల వెంపు ఈ గొట్టంలోంచి బయటికి వెళ్ళిపోతాయి. అక్కడి వరకు రాలేదు. ఈ గొట్టం నిండటం కూడా ఇదే ఫస్ట్. ఇంకా పైకి వచ్చినాయి అనుకోండి, ఇప్పటికే బకెట్ అందేస్తుంది. ప్రేమ, బకెట్తో అని చూడు నువ్వు. డైరెక్టే. అంత బరువు ఎందుకు, అంత నిండా? అంతా హార్డ్లీ ఒక ½ అన్ అవర్ కొట్టింది వర్షం అంతే. ప్యానల్స్ అన్నీ నీట్గా అయిపోయినాయి అంట. ఆ ఏరియాలో ఉంది చూడండి, అది ఇదిగోండి, ఇది అది పిడుగులు పడకుండా ఎర్త్ అంటండి. ఇంకా పై వరకు వచ్చేసినాయండి, చూపిస్తాను ఉండండి మీకు.
అన్ని నీళ్ళు వచ్చినాయి. బావిలోకి ఇన్ని నీళ్లు చేరటం ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ అండి. 2 వారాలు గ్యాప్ కనిపిస్తోంది కదా మీకు. నిజానికి 2 వారాల గ్యాప్ కూడా లేదండి. ఒకే ఒక్క వార గ్యాప్ అంతే. ఎందుకంటే ఈ పిట్టగోడలాగా చుట్టూ కట్టి ఉన్నది కదా! ఆ కట్టింది ఒక వార వరకు ఉన్నది. మీకు బయట నుంచి చూపిస్తే అర్థమవుద్ది. ఇదిగోండి. ఇది ఆ ఒక వార వరకు అనమాట. ఆ రంగేసిన దిగువన ఒక వార వరకు ఈ గచ్చుతో సమం. మిగతా గ్యాప్ కేవలం ఒక జానెడు గ్యాప్ వరకు ఉన్నది. మిగతా అంతా ఫుల్ వాటర్ వచ్చేసిందండి. ఇలా వాటర్ చూసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తదండి. ఎందుకంటే మేము కట్టించిన దానికి ఉపయోగం ఉంది అని అనమాట. ఎందుకంటే మేము రెయిన్ హార్వెస్టింగ్ కోసమని పైన పడిన వాటర్ అంతా ఈ బావిలోకి చేరే విధంగా కట్టించాం కదా! ఇట్లా ఒక నీటి చుక్క కూడా వేస్ట్ అవ్వకుండా పైనయన్నీ కూడా ఇలాగ స్టోర్ అయ్యి ఇందులో ఉన్నయి ననంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండీ! అదనమాట. ఇట్లా బావి నిండినప్పుడల్లా చాలా చాలా సంతోషంగా అనిపిస్తదండి. మా వారే అయ్యో తెచ్చేశారు. వర్షంగా ఉంది కదండి, ఏయో తెచ్చారు తినటానికి. చూడండి, వడలు, సమోసాలు తెచ్చారు. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు కూడా వచ్చినాయి కదండి. కరెంటు పోయిందనమాట. ఇక ముగ్గురము ఆ సమోసాలు వడలు తింటూ కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నామండి. ఇంతకీ నా చెయ్యి ఎలా పండింది అన్నది మీకు చూపించలేదు కదా. ఇదిగోండి చేతులు ఇలా పండినయి. బాగా పండినయి కదండి. చేతులు పండటం అనంటే మన లైఫ్‌ని కూడా అలానే మనం పండించుకోవాలండి. నిజానికి వారం ఓ 10 రోజులు రాదండి. నరసమ్మ కూడా ఈవేళ రాలేదు. ఏం పర్లేదండి, ఒక్కదాన్నే అయినా చేసుకుంటానండి. నాకు అటువంటి ఇబ్బందేమీ ఉండదు. భగవంతుడు ఇచ్చిన లైఫ్‌ని మనం పండించుకోవటం అంటే మన బాధ్యతల్ని మనం సక్రమంగా నిర్వర్తించటం. అంతే అండి. ప్రతి ఒక్కళ్ళం కూడా బావుండాలనే కోరుకుంటాం. మంచిగా నడుచుకోవాలనే కోరుకుంటాం. ఒక్కొక్కసారి లైఫ్‌లో ఆటుపోట్లు, ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఒక్కటేంటండి 1,90,000 అన్నీ మూకుమ్మడిగా కూడా కలిసికట్టుగా కూడా వస్తాయి. అప్పుడే స్ట్రాంగ్‌గా నిలబడాలండి. ఇవన్నీ కూడా జీవితాన్ని పండించుకోవటానికి మార్గాలండి. మనల్ని మనం అదుపులో ఉంచుకుంటే, మన నోటిని మనం అదుపులో ఉంచుకుంటే అన్నీ సవ్యంగా జరుగుతాయండి. నేను నమ్మిన సిద్ధాంతం అండి అది. అంటే మీకు అర్థమై ఉంటుంది. చాలా పరిస్థితులొస్తాయి. కానీ అప్పుడు మాత్రం మనల్ని మనం అదుపులో ఉంచుకుంటే, ఎంత అదుపులో ఉంచుకుంటే అంత ఉచ్చ స్థితికి వెళ్తాం. ఇదైతే నేను నమ్మే సిద్ధాంతం, ఆచరించే సిద్ధాంతం అండి. కొంచెం ఓర్పుగా ఉన్నామనుకోండి, అన్నీ కాలమే చూసుకుంటది. ఏవండీ, మధ్యాహ్నం అంత దంచి కొట్టిన వర్షం ఇప్పుడు చూస్తే చుక్క నీళ్లు లేకుండా భూదేవి తల్లి పీల్చేసుకున్నది చూడండి. ఏవండీ, నిజానికి భూదేవి తల్లికున్న ఓర్పులో 100% మనకున్నా సరిపోతద్దండి. ఏదేమైనా ఈవేళ వర్షం మాత్రం దంచి కొట్టిందండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.